सिटी इंडिया न्यूज़ चैनल हक की आवाज़। पैराडाइज फंक्शन पैलेस महबूब नगर। మిత్రులారా 2014 కంటే ముందు మోడీ గారు ఇచ్చినటువంటి నినాదం 2014 ఎన్నికలలో వారి మేనిఫెస్టోలలో ప్రచారంలో చెప్పినటువంటి నినాదం దేశంలో సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్నాడు. తర్వాత 2 కోట్లు అనలేదు, కోటి అన్నమన్నాడు. మరి కోటి లెక్క పెట్టిన 10 ఏళ్లకు 10 కోట్ల ఉద్యోగాలు మోడీ ప్రభుత్వం ఇవ్వాలి. కానీ ఇవాళ ఒక రాజకీయ పార్టీగా మేము కాంగ్రెస్ వాళ్ళమో లేదా ఇతర రాజకీయ పార్టీలో ఈ లెక్కలు చెప్పడం లేదు. ILO అంటే ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ 1919లో భారతదేశం కూడా ఒక వ్యవస్థాపక దేశంగా స్థాపించబడ్డటువంటి ఆర్గనైజేషన్. ప్రతి మార్చిలో, ప్రతి జూన్లో, ప్రతి నవంబర్లో దేశవ్యాప్తంగా తను సర్వే చేసినటువంటి విషయాలపైన ఒక భేటీ జరిపి నివేదికల రూపేణా విడుదల చేస్తుంది. మరి ఈ మార్చి వరకు చేసినటువంటి సర్వేలను విడుదల చేయడం జరిగింది. దీని ప్రకారం 83% గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి యువకులు నిరుద్యోగులుగా మిగిలిపోయినరు. 17% అర్బన్ సొసైటీ అంటే పట్టణాలలో ఉన్నటువంటి చదువుకున్న యువకులు నిరుద్యోగులుగా మిగిలినరు. వెరసి భారతదేశం 1972లో మీకు అంతా గుర్తుంటుంది, ఆకలి రాజ్యం అని కమలాసన్ సినిమా ఒకటి మీరు ఇప్పుడు కొట్టినా వస్తుంది. కేవలం నిరుద్యోగిత మీదనే ఆ రోజు సినిమా తీసిండ్రు. 1972 టు 1978 వరకు 6 ఏళ్లలో ఎంత తీవ్రమైన నిరుద్యోగిత ఆ రోజు ఉండిందో ఈరోజు భారతదేశంలో అటువంటి నిరుద్యోగిత ఏర్పడ్డదని కండువా కప్పుకున్న కాంగ్రెస్ వాళ్ళు లేదా కండువా కప్పుకున్న ఇంకో పార్టీల్లో అనడం లేదు. ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్, ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యూమన్ డెవలప్మెంట్ సంస్థలే నివేదికలు ఇచ్చినవి. నేను అందుకే అడుగుతా ఉన్న పాలమూరు కాంగ్రెస్ పార్టీ తరపున, అమ్మ అరుణమ్మ, మీరు ఎంపీగా పోటీ చేసి నన్ను చూసి కాదు మోడీ పాలనను చూసి ఓటేయమని అడుగుతూ ఉన్నారు కదా. మరి మోడీ పాలన మీద ILO, IHD సంస్థలు ఇచ్చిన నివేదిక మీద చర్చ జరుపుదామా, మీరు సిద్ధమా అని నేను అరుణమ్మ గారికి సవాలు విసురుతున్నా. వేరే విషయాలు వద్దుగా, నీటిపారుదల ప్రాజెక్టులు, ఇండ్లు, రోడ్లు ఇదొద్దుగా, కేవలం నిరుద్యోగిత మీద 2014 మీ మేనిఫెస్టో పట్టుకురండి, 2019 మీ మేనిఫెస్టో పట్టుకురండి, మీ మోడీ సభలలో మాట్లాడిన వీడియో క్లిప్పింగ్లు పట్టుకొద్దాం. గడియారం చౌరస్తాలో కూర్చుందామా, ఎక్కడ కూర్చుందామా అరుణమ్మ, మీరే తేదీ చెప్పండి, మీరే సమయం చెప్పండి. నిరుద్యోగులకు సంబంధించిన అంశాలన్నీ తీసుకొచ్చి మీతో చర్చకు కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉందని అరుణమ్మ గారికి నేను సవాలు విసురుతా ఉన్నా. మేము అనేక మార్లు చెప్పినాం, కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు జాతీయ స్థాయిలో ఉన్నటువంటి ప్రాజెక్టులన్నింటినీ కూడా కాపాడుకున్నది పార్టీ. కేంద్ర ప్రభుత్వ సంస్థలను కాపాడుకుని దాంట్లో ఉద్యోగాలను స్థిరీకరించి కొత్త ఉద్యోగాలను సృష్టించి ఉపాధి కల్పన చేసింది కాంగ్రెస్ పార్టీ. ఇవాళ మోడీ గారు వచ్చిన తర్వాత భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ అని BSNLకు పేరు పెట్టి మేము సంస్థ నిలబెడితే మోడీ గారు ఆ పేరును తుడిచేసిండు, సంస్థను తుడిచేసిండు. 60,000 మంది ఇవాళ రోడ్డు మీద పడ్డరు ఒక్క తెలంగాణ రాష్ట్రంలోనే. LICని ప్రైవేట్ పరం చేస్తా అన్నాడు, భయపడి అలా LICలో డిపాజిట్లు చేయట్లేదు, LICలో పాలసీలు చేయట్లేదు. తద్వారా LIC క్రమక్రమంగా ఎన్నో వేల లక్షల కోట్ల
డిపాజిట్లు ఆస్తులున్న ఎల్ఐసి ఈరోజు క్షీణించిపోవడానికి మోడీ కారణము. డిఫెన్స్ రక్షణ దళాన్ని కూడా ప్రైవేటు అంబానీ ఆదానులకు అప్పచెప్పిండు. ఏరోస్పేస్ అంతరిక్షాన్ని కూడా ప్రైవేట్కు టెండర్లు ఇచ్చినటువంటి మోడీ గారు ఈరోజు ఉద్యోగాలను అన్నింటినీ కూడా సృష్టించడం మాట దేవుడెరుగు. సృష్టించబడ్డ ఉద్యోగాలను జీరో చేస్తున్నటువంటి వ్యక్తి మోడీ. మరి అటువంటి మోడీని చూసి అరుణమ్మ ఓట్లు అడుగుతుంది. వేద్దామా? ఒక్కసారి యువకులు ఆలోచన చెయ్యాలి. కరోనా టైంలో మోడీ గురించి గొప్పగా చెప్తారు బీజేపీ వాళ్ళు. ఉక్కు మనిషి, ప్రపంచ దేశాలే మెచ్చుకున్నాయి వ్యాక్సిన్ కనుగొన్నందుకని. మోడీ ఏమి ప్రయోగం చేయలే, వ్యాక్సిన్ కనుగోలులే. ఒక దేశ ప్రధానమంత్రిగా వ్యాక్సిన్ కనుగొనబడ్డ తర్వాత ఆయన్నే మార్కెట్లోకి విడుదల చేయాల్సిన విఐపి విడుదల చేసిండు. అదే మీరు గొప్పలు చెప్తారు తప్ప, మరి కరోనా టైంలో దేశవ్యాప్తంగా సుమారు 1,80,000 మధ్య తరహా, చిన్న తరహా పరిశ్రమలు మూతబడ్డవి. మరి ఆ 1,80,000 పరిశ్రమలలో పనిచేసే కోటాను కోట్ల నిరుద్యోగులు కూడా ఆ పరిశ్రమలు మూతబడ్డం వల్ల రోడ్డు మీద పడ్డరు, ఉపాధి ఉద్యోగాలు కోల్పోయినరు. మరి 2020 ఎక్కడా, 2024 ఎక్కడా? మళ్ళీ ఆ పరిశ్రమలను తెరిచే ప్రయత్నము చేయలేదు. ఆ పరిశ్రమలకు ఆసరా అయితా అని ఎక్కడ ప్రకటన చేయలేదు. ఆ పరిశ్రమల వల్ల రోడ్డు మీద పడ్డ నిరుద్యోగులు నా భారత బిడ్డలే అని కూడా ఎక్కడ కనికరం చూపలేదు. ఇవాళ కోటాను కోట్ల మంది, సుమారు 13 కోట్ల మంది యువకులు ఈరోజు ఆ పరిశ్రమల మూతపడడం వల్ల రోడ్డు మీద పడ్డరు. మరి మోడీ గారికి కనబడడం లేదా? 14,74,000 కోట్ల రూపాయల రుణాలను కేవలం 11 మంది బడా పారిశ్రామికవేత్తలకు రైట్ ఆఫ్ చేసిన మోడీ దేశంలో ఉన్న రైతులకు రుణమాఫీ చేయలేదు. దేశంలో ఉన్నటువంటి యువకులకు ఉపాధి కల్పన కోసం ఆ డబ్బులను వెచ్చించలేదు. నేను ఒక్కటే అడుగుతా ఉన్నా, 14,74,000 కోట్ల రూపాయలను గనుక కోవిడ్ సమయంలో మూతబడ్డ పరిశ్రమలకు గనుక సబ్సిడీ కిందనో, ప్రోత్సాహం కిందనో, లేదా లోను రూపేనో, అంటే స్వల్ప వడ్డీకి అప్పు రూపేనో ఇచ్చి మళ్ళీ ఆ పరిశ్రమలను కనుక తెరిపించి ఉంటే ఆ పరిశ్రమలలో ఉద్యోగాలు కోల్పోయిన సుమారు 13 కోట్ల మంది యువతకు ఉద్యోగాలు వచ్చేవి. ఆ పరిశ్రమలలో ఉత్పాదకత, ఏదైనా ఉత్పాదకత జరిగితే ఉత్పాదకత కోసం అవసరమయ్యే ముడి సరుకు విదేశాల నుంచి మనం ఇంపోర్ట్ చేసుకునే అవకాశం ఉంటుండే. ఆ పరిశ్రమల్లో తయారైనటువంటి ఉత్పాదకతను వేరే దేశాలకు ఎక్స్పోర్ట్ చేసే అవకాశం ఉంటుండే. ఇంపోర్ట్ వల్ల, ఎక్స్పోర్ట్ వల్ల దేశానికి ట్యాక్స్ వస్తుండే. ఆ 13 కోట్ల మంది యువకులకు ఉద్యోగాలు వస్తే నెల జీతం తీసుకొని ఉద్యోగస్తులు కొనుగోలు చేస్తే, దేశంలో వివిధ రకాల కుటుంబ అవసరాల రీత్యా కొనుగోలు చేస్తే జీడిపి పెరుగుతుండే, దేశ వృద్ధిలో వాళ్ళ భాగస్వామ్యం ఉంటుండే, ద్రవ్య చలామణి దేశమంతా వ్యాప్తి చెంది దేశం ఇంకా ముందుకు వెళుతుండే. మరి దీని మీద మోడీ దృష్టి పెట్టలేదు. ఇది చూసి మోడీకి ఓట్లేయాలా? ఇంత మోడీ చేస్తున్న 2019లో కాంగ్రెస్ను వీడి బీజేపీలో చేరిన అరుణమ్మ గారు, మీరు జాయిన్ అయిన 2019 తర్వాతనే 14,74,000 కోట్ల బడా పారిశ్రామికవేత్తలకు రైట్ ఆఫ్ ఇచ్చాడు మోడీ. మరి మీరు ఎక్కడా మాట్లాడలేదు. 13 కోట్ల మంది నిరుద్యోగులు, 1,80,000 కంపెనీలు మూతపడడం వల్ల రోడ్డు మీద పడ్డారు 2020-21లో. అప్పుడు మీరు బీజేపీలో ఉన్నారు, ఒక్క మాట మాట్లాడలేదు. జాతీయ ఉపాధ్యక్షురాలి హోదాలో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వ సంస్థలన్నీ బిఎస్ఎన్ఎల్ కానీ, ఎల్ఐసి కానీ, డిఫెన్స్లు కానీ పడలేదు. చివరాఖరికి మహబూబ్ నగర్ పట్టణంలో, ఆమె ఉండే గద్వాల పట్టణంలో, ఈ పార్లమెంటు కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి పోస్ట్ ఆఫీసుల్లో కూడా 10 ఏళ్లుగా కొత్త వాళ్ళు నియామకం అవుతలేరు.
రైల్వే స్టేషన్లలో 10 ఏళ్లుగా కొత్త వాళ్ళు నియామకం అవుతలేరు, ఆర్మీలో కొత్త వాళ్ళు నియామకం అవుతలేరు, నేవీలో కొత్త వాళ్ళు నియామకం అవుతలేరు, నేషనల్ డిఫెన్స్ అకాడమీ జాతీయ రక్షణ శిక్షణా సంస్థలో కూడా కొత్త రిక్రూట్మెంట్ జరగడం లేదు. ఎప్పుడు కూడా అరుణమ్మ గారు మాట్లాడలేదు. కేవలం అరుణమ్మ గారు అడిగేది ఏంటంటే మోడీ ముఖం చూసి నా కోట్లు ఏమని అడుగుతుంది తప్ప ఈ 5 ఏళ్లలో లేదా అంతకుముందు 5 ఏళ్లలో మొత్తం కలిపి 10 సంవత్సరాలలో మోడీ గారు వైఫల్యం చెందిన ఈ అంశాలు కానీ లేదా మోడీ గారి అనాలోచిత నిర్ణయాల వల్ల నిర్వీర్యమైపోయిన ఈ పరిశ్రమలు, ఆ పరిశ్రమల్లో పనిచేసే యువకులు, ఉద్యోగాలు కోల్పోయిన వారి గురించి కానీ 14,74,000 కోట్ల రూపాయల దేశ సొమ్మును కొంతమందికి ఇవ్వడం వల్ల దేశంలో వచ్చే ద్రవ్య లోటు గురించి కానీ అరుణమ్మ గారు ఎక్కడా మాట్లాడలేదు. మరి అందుకే నేను అరుణమ్మ గారికి సవాలు విసురుతా ఉన్నా. 2019 వరకు వదిలిపెట్టేసాయి, అప్పటికి మీరు కాంగ్రెస్లోనే ఉన్నారు. 2019 పార్లమెంట్ ఎన్నికలకు ముందు మీరు కాంగ్రెస్లో నుంచి భారతీయ జనతా పార్టీలకు పోయిన రోజు నుంచి ఈరోజు నేను ప్రెస్ మీట్ పెట్టే తేదీ వరకు భారత ప్రభుత్వ బీజేపీ ప్రభుత్వ వైఫల్యాలు, ఆ ప్రభుత్వం నుంచి జరిగిన నష్టాలు, ఈ జిల్లాకు జరిగిన నష్టం మొత్తం కూడా నేను పేపర్ మీద తీసుకొస్తా. గడియారం చౌరస్తాలో కూర్చుందామా అని నేను వారికి సవాలు విసురుతా ఉన్నా. ఇవాళ అరుణమ్మ గారు చెప్తుంది నారాయణపేటకు పోతే నా పుట్టినిల్లు, మక్తల్కి పోతే నా పుట్టినిల్లు, మహబూబ్ నగర్ వస్తే నా పుట్టినిల్లు అని. నువ్వు మెట్టినిల్లు గద్వాలలో 16 ఫిబ్రవరి 2022 రోజు బండి సంజయ్ గారు 2వ దశనో 3వ దశనో పాదయాత్ర చేస్తుంటే జోగులాంబ నుంచి ఆరతులు పట్టుకొని నీ జిల్లాలో నువ్వు దిప్పుతుంటే మీ నడిగడ్డకు ఆర్డీఎస్ తుమ్మిళ్లకు నీళ్లు రాకుండా ఎత్తు పెంచుతున్న కర్ణాటకలో ఉన్న అప్పర్ భద్రకు 5,300 కోట్ల రూపాయలు ఇచ్చి మోడీ ప్రభుత్వం జాతీయ హోదా ఇచ్చింది. అరుణమ్మ, కర్ణాటకలో ఆల్రెడీ ఒక జాతీయ హోదా ప్రాజెక్టు ఉండగానే మరొక జాతీయ హోదా ప్రాజెక్టు ఇచ్చింది అరుణమ్మ. గడ్కరీ గారు 2020లో పార్లమెంటులో అడిగితే ఇక జాతీయ ప్రాజెక్టులు ఇవ్వము దేశంలో అని చెప్పిన మీ బీజేపీ ప్రభుత్వమే గడ్కరీ అడిగిన 2 ఏళ్లకు అప్పర్ భద్రకు 5,300 కోట్లు ఇచ్చి జాతీయ హోదా ఇచ్చింది అరుణమ్మ. దానివల్ల నేను అడిగడ్డలో 83,000 ఎకరాలకు నీరు అందకుండా పోయింది అరుణమ్మ. కనీసం పుట్టినిల్లుకు న్యాయం చేయకుంటే పోతివి, మెట్టినింటి కోసమైనా మాట్లాడావా? ఒక్కసారి అరుణమ్మ గారు ఆలోచన చేయాలి. నేను ముఖ్యంగా 2014లో ఒక టీచర్స్ యూనియన్ ప్రెసిడెంట్గా ఆగస్టు 13, ఆగస్టు 14, ఆగస్టు 15, 2014లో అప్పుడున్నటువంటి అరుణ్ జైట్లీ డిఫెన్స్ మినిస్టర్ను కలిసి పాలమూరు జిల్లాకు ఒక సైనిక్ స్కూల్ను సాధించుకొని వచ్చినప్పుడున్న జితేందర్ రెడ్డి ఇవాళ మా కాంగ్రెస్ లీడర్ను సహకారం తీసుకొని నారాయణపేటకు రొనాల్డ్ రోజు గారిని పట్టుకొని కొల్లంపల్లి దగ్గర 123 సర్వే నెంబర్లో భూమి కేటాయింపులు కూడా చేయిస్తే బీజేపీ ప్రభుత్వం అక్కడ సైనిక్ స్కూలు మంజూరు చేసి మళ్ళీ వాపస్ తీసుకుంటుంటే ఇక్కడున్న కేసీఆర్ దానికి 110 కోట్లు నేషనల్ డిఫెన్స్ అకాడమీలో డిపాజిట్ చేయకుంటే 2014 నుంచి 18 వరకు అసెంబ్లీలో ఉన్న అరుణమ్మ నా నారాయణపేట పుట్టినిల్లు ధన్వాడ అని చెప్తుంది. మరి నా నారాయణపేటకు వచ్చిన సైనిక్ స్కూలుకు నువ్వు 110 కోట్లు ఎందుకు కడతలేవని కేసీఆర్ని అడగలేదు. ఆగండి అయ్యా నేను కట్టిస్తా అని వాపస్ తీసుకుపోతున్న బీజేపీని అడగలేదు. ఇవాళ నారాయణపేట నా మెట్టిని పుట్టినిల్లని గర్వంగా చెప్తుంది. మరి గర్వపడే విషయాలు ఏమైనా చేసినావా అని కూడా నేను వారిని అడుగుతా ఉన్నా. కాబట్టి పాలమూరు యువత ఆలోచన చెయ్యాలి. మోడీ గారంటే భారత ప్రధానమంత్రిగా మనం గౌరవిద్దాం, కానీ మోడీ గారి అనాలోచిత నిర్ణయాల వల్ల, నిరంకుశ నిర్ణయాల వల్ల, బడా పారిశ్రామికవేత్తల అనుకూల నిర్ణయాల వల్ల మీ భవిష్యత్తు మొత్తం కూడా నాశనం అయిపోయింది. యువత మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. అరుణమ్మలు చెప్పే మాటలో, వచ్చిపోయే కిషన్ రెడ్డిలు చెప్పే మాటలో మోడీని చూసి ఏమని అంటున్నారు?
మరి మోడీని చూసి ఏ రకంగా ఓట్లేయాలో విఘ్నులు చదువుకొని ఉద్యోగాలు లేక విలవిల్లాడిపోతున్న నా పాలమూరు యువత ఆలోచన చేయాల్సిందిగా నేను కోరుతా ఉన్నా. ఈ ప్రెస్ మీట్లో నేను ఇప్పటిదాకా మాట్లాడిన ప్రతి అంశం పైన పార్లమెంటు కాన్స్టిట్యున్సీలో కానీ ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో కానీ అరుణమ్మ చెప్తే వచ్చే ఏ భారతీయ జనతా పార్టీ నాయకుడితోనైనా ఆధారాలతో సహా రుజువు చేయడానికి కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధిగా నేను సిద్ధంగా ఉన్నానని కూడా పాలమూరు యువత తరఫున అరుణమ్మ గారికి నేను ఛాలెంజ్ విసురుతా ఉన్నా.